ఈ ఆలయంలో కింద ఉన్న నిత్య అభిషేక శివలింగం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ లింగంకి తల భాగంలో ఈ గంగమ్మ తల్లి ఉంది. ఆ ఆలయానికి తల భాగంలో అంటే తలపాగా చుట్టూ మనకి ఎక్కడైతే శివునికి గంగమ్మ ఉంటుందో అదే ప్లేస్లో పైన ఈ గంగమ్మ వారు వెలిసిండ్రు. ఇది కూడా స్వయంభూ అవ్వటం మరో అద్భుతమైన విశేషం కదా. మనం ఇప్పుడు శక్తివంతమైన శివాలయం ఏదైతే నిత్య అభిషేక లింగం ఉందో లింగం ముందున్నాము. ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. అర్చకులతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి మీరు? అమ్మా ఇది 300 సంవత్సరాల నాటి గుడి. మనకి తెలిసి రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే విష్ణు పురాణంలో 1400 సంవత్సరాల క్రితమే ఈ గుడి గురించి ప్రస్తావించబడిందని రీసెంట్ గా తెలిసిందనమాట. ఇక్కడ పక్కనే ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు 365 రోజులు ఇట్లా వస్తానే ఉంటాయి. ఆ గుండంలోకి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. ఆ గుండంలో ఒక ఊట లాంటిది వస్తుంది అనమాట. అప్పట్లో మన పక్కనే ఉన్నది ముచ్చుకుంద నది. ఇప్పుడు మనం మూసీ నది అంటున్నాం కదా, అది ముచ్చుకుంద నది అనమాట. అక్కడే అప్పట్లో మునులు వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు గంగా నదిని ఇక్కడికి ఆవాహనం చేశారని చెప్తారు స్థల పురాణము. ఇది యాక్చువల్గా చాలా సంవత్సరాల క్రితం టెస్ట్ చేస్తే ఇది గంగా వాటర్ అని తేలిందనమాట. అందువల్ల మనకి ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి కాశీ నుంచి ఓన్లీ గంగా కాశీలో మాత్రమే ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక పాయ ఇలా వచ్చింది. మన తెలంగాణ భాషలో దాన్ని బుగ్గ అంటాం కదా, ఒక పాయని. అందువల్ల కాశీలో ఎట్లయితే ఉంటారో స్వామివారు ఇక్కడ కూడా అట్లాగే ఉంటారు. అందువల్ల దీన్ని కాశీ బుగ్గ దేవస్థానం అంటారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ వాటర్ ని బాటిల్స్ లో తీసుకుని వెళ్తారనమాట. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయని. పర్టికులర్ గా దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. మళ్ళీ పర్టికులర్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. 100కి 99% మందికి క్యాన్సర్ తగ్గిపోయింది. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించి చాలా మందికి. అంత శక్తివంతమైన వాటర్ అనమాట ఇవి. స్వామివారికి ప్రతి సోమవారము ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు భస్మాభిషేకము, మహాహారతి జరుగుతుంది, రుద్రాభిషేకం జరుగుతుంది. మాస శివరాత్రికి రుద్రహోమము, రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. పర్టికులర్గా ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 11:30 అభిషేకం చేసుకోవచ్చు. 11:30 తర్వాత హారతి అలంకారము హారతి ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 7:30 వరకు అభిషేకము, తర్వాత అలంకారము హారతి. ఒక సోమవారం మాత్రమే ఉంటుందన్నమాట. మొత్తం ఓపెన్, మధ్యలో ఒక 2 hours క్లీన్ చేయడానికి అయితే అలా ఆపుతాము. అంటే అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు అభిషేకం చేయడానికి వీల్లేదు. 11:30 తర్వాత అభిషేకం చేయడానికి లేదనమాట. ఒక పబ్లిక్ హాలిడేస్ లో మాత్రం 12 వరకు అవైలబిలిటీ ఉంటుంది. ఈ మండే రోజు చాలా మంది వస్తారమ్మా. వీకెండ్స్ లో ఎక్కువ ఉంటారు. మిడ్ రోజుల్లో వస్తారు బానే చాలా మంది పబ్లిక్. ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనమాట. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ తీసుకెళ్లిన వాటర్ పైన చల్లుకుంటారా, తాగుతారా? ఈ వాటర్ తాగటానికి అనమాట. తాగుతారు, మళ్ళీ ప్లస్ ఇంట్లో కూడా చల్లుకుంటారు అనమాట. అది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. అందుకోసం